బెలూచ్లో ఒక రైలు కిడ్నాప్ అయింది అనాలా, హైజాక్ అయింది అనాలా? రైలు హైజాక్ అయింది, అందులో ఉన్న ప్రయాణికులు కిడ్నాప్ అయ్యారు. ఆ ప్రయాణికుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పులో కొంతమంది చనిపోయారు, కొంతమందిని వాళ్ళు విడిచిపెట్టామంటారు, వీళ్ళు రక్షించామంటారు. అది నడిచింది ఆపరేషన్, అదంతా చూసాం, చెక్ చేస్తున్నాం. అయితే ఇందులో అమెరికా, యూరప్ దేశాలు ఎవరు నోరు మీద పట్టలేదు. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మీడియాలో చేస్తున్న ప్రచారం ఏంటంటే దీని వెనకాల భారతదేశం ఉంది, బెలూచ్ రెబల్స్ నడిపిస్తోంది భారతదేశం, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ని నడిపిస్తోంది భారతదేశం, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి అనుకూలంగానే ఈ బెలూచ్ రెబల్స్ కూడా ఉన్నారు, వీళ్ళందరూ నడిపిస్తోంది తాలిబాన్లు అయితే తాలిబాన్లను నడిపిస్తున్నది భారతదేశం అన్నటువంటి ఒక కొత్త ప్రచారం చేస్తూ, కాబట్టి ఇట్లా చేసుకొచ్చారన్నటువంటి పాయింట్ని చెప్పుకొస్తున్నారు. భారతదేశం ఉంటే కనుక ఇట్లాంటి కిడ్నాపులు చేయించే దరిద్రం భారతదేశానికి లేదు, లేదా బాంబులు పేలిపిచ్చేటటువంటి దరిద్రం భారతదేశానికి లేదు. ఇది గుర్తించాల్సినటువంటి అంశం. పాకిస్తాన్ లాంటి దౌర్భాగ్య పనులు మనం చెయ్యం. అదే సమయంలో బెలూచ్ రెబల్స్ అనేటటువంటి వాళ్ళు ఎవరి కోసం పోరాడుతున్నారు? వాళ్ళ బెలూచ్ కోసం ఎవరితో పోరాడుతున్నారు? పాకిస్తాన్తో. దానికి భారతదేశానికి ఏంటి సంబంధం ఉంటుంది?